నారాయణాస్త్రం ఓకేనా, వైష్ణవాస్త్రం. ఈ రెండు అస్త్రాల్లో ఏ అస్త్రం గొప్పది అన్నట్లుగా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా ఉద్దేశం ప్రకారం అయితే రెండు అస్త్రాలకి గొప్పవే. రెండు అస్త్రాలకి వాటి వాటి శక్తులు అయితే వాటికున్నాయి. మనం ఇంకా డీటెయిల్డ్గా కానీ వెళ్తే ఏదో ఒక అస్త్రం మాత్రమే టాప్ మోస్ట్ అయిపోతుంది కదా. సో అలాంటి అస్త్రం గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మనం ఈరోజు చెప్పుకోబోయే కంపారిజన్ ఏంటి అని అంటే వైష్ణవాస్త్రం, నారాయణాస్త్రం, ఈ రెండింటి గురించి. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే వైష్ణవాస్త్రం గురించి, నారాయణాస్త్రం గురించి మీకు బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తాను. దాని తర్వాత మీకే అర్థమైపోతుంది అన్నమాట ఏది ఎంత శక్తివంతమైంది. సో ఫస్ట్ నారాయణాస్త్రం అయితే తీసుకుందాం. నారాయణాస్త్రం ఎలా అంటే చాలా శక్తివంతమైంది అనమాట. కొన్ని అస్త్రాలు ఉంటాయి, ఆ అస్త్రాలకి విరుగులు లేని అస్త్రాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో నారాయణాస్త్రం అయితే ఒకటి అనమాట. ఒక్కసారి నారాయణాస్త్రాన్ని కానీ ప్రయోగిస్తే దాని దగ్గర నుంచి ఎలా అవుతుంది అని అంటే ఎన్నో చక్రాలు, ఎన్నో గదలు, ఎన్నో బాణాలు, ఎన్నో శూలాలు అది అలా విడిపోయి అట్లా పెరిగిపోయేసేసి అవన్నీ వెళ్ళి శత్రువులను నాశనం చేస్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్కటి. ఏ ఆర్చర్ అయితే, ఏ యోధుడు అయితే నారాయణాస్త్రాన్ని ఎదిరిస్తాడో, ఎంత ఎదిరిస్తాడో అది అంత శక్తివంతం అయిపోతుంది అనమాట. ఎదిరించే కొద్దీ శక్తివంతం అయిపోతుంది. కాబట్టి ఒక ఎండుకు వచ్చేతలకి నీ దగ్గర పవర్ సరిపోదు అనమాట. నారాయణాస్త్రాన్ని ఎదిరించేంత పవర్ సరిపోదు నీకు. సో ఎలా అంటే ఇంకా నీ చావు తప్పదనమాట. అంతవరకు వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత ఫైటర్ అయినా సరే, అర్జునుడైనా సరే నారాయణాస్త్రాన్ని ఎదిరించే కొద్దీ దాని శక్తి పెరుగుతూ ఉంటుంది. పెరిగి ఎంత అవుతుంది అంటే కనీసం అర్జునుడి పవర్ సరిపోలేనంత శక్తివంతం అయితే అయిపోతుంది అనమాట నారాయణాస్త్రం. ఇంకా ఒక్కసారిగా అయితే చంపేస్తాడు అనమాట. సో అంత శక్తివంతమైంది అనమాట నారాయణాస్త్రం. మనకి మహాభారతంలో ఈ అస్త్రం వచ్చేసేసి ద్రోణాచార్యుడి నుంచి అశ్వత్థామ దగ్గరికి అయితే వచ్చిందనమాట. అశ్వత్థామ దాన్ని అయితే ప్రయోగిస్తాడు. దాని తర్వాత మనందరికీ తెలుసు కృష్ణుడు అయితే కాపాడతాడు అనమాట. సో ఇది నారాయణాస్త్రానికి సంబంధించింది. ఇప్పుడు మనం వైష్ణవాస్త్రాన్ని తీసుకుందాం. నేను వైష్ణవాస్త్రం మీద ఒక చిన్న ఎపిసోడ్ అయితే అంతకుముందు తీసేది, అంటే ఒక షార్ట్ లాంటిది. ఏంటి అని అంటే వైష్ణవాస్త్రం పేరులోనే ఉంది కదా విష్ణువాస్త్రం. ఈ వైష్ణవాస్త్రం వచ్చేసేసి భూదేవికి అయితే ఇస్తాడు అనమాట శ్రీ మహావిష్ణువు. దాని తర్వాత అది నరకాసురుడి దగ్గరికి, దాని తర్వాత అది భగదత్తుడి దగ్గరికి, ఇలా అందరి దగ్గర ఆ భగదత్తుడి దగ్గరికి అయితే వస్తుంది. సో ఎప్పుడైతే భగదత్తుడు ఆపోజిట్ లో అర్జునుడి మీద దాన్ని ప్రయోగించినప్పుడు మధ్యలో కృష్ణుడు వచ్చేసేసి దాన్ని తనలోకి అయితే తీసేసుకుంటాడు అనమాట. సో అదైతే స్టోరీ మనకి బుక్ లో మెన్షన్ చేసిన దాని ప్రకారం. ఇంకేంటి అని అంటే ఆ వైష్ణవాస్త్రం వచ్చేసేసి కృష్ణుడి దగ్గర ఉంటుంది, ఎందుకంటే నారాయణుడే కాబట్టి. అర్జునుడి దగ్గర కూడా ఉందన్నమాట, ఎందుకంటే కృష్ణుడి దగ్గర నుంచి అర్జునుడికి అయితే వస్తుంది అనమాట. సో ఈ వైష్ణవాస్త్రం వచ్చేసేసి అర్జునుడి దగ్గర, కృష్ణుడి దగ్గర, భగదత్తుడి దగ్గర, వీళ్ళ ముగ్గురు దగ్గర అయితే ఉందన్నమాట. ఇంకెవరి దగ్గర లేదు. ఓకేనా. ఈ పక్క వచ్చేసేసి నారాయణాస్త్రం వచ్చేసేసి మనకు తెలిసినంత వరకు ద్రోణాచార్యుడి దగ్గర, అశ్వత్థామ దగ్గర అయితే ఉందని మనకు తెలుసు, మనం చదువుకున్నాం. అర్జునుడి దగ్గర ఉంది అన్నట్టుగా అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మహావిష్ణువు అన్ని అస్త్రాలు, మహాదేవుడు అన్ని అస్త్రాలు, దాని తర్వాత బ్రహ్మదేవుడు అన్ని అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి అన్నట్లుగా అయితే రాస్తుంది. బట్ అలా చెప్పినంత మాత్రం నారాయణాస్త్రం కూడా ఉంది అన్నట్లుగా అయితే మనం 100% అయితే చెప్పలేము అనమాట. సో అది ఎవరెవరి దగ్గర ఉంది, ఎంతంత శక్తివంతమైంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ రెండింటిని చూద్దాం అనమాట. రెండు చాలా శక్తివంతమైనవి. ఓకేనా, రెండు చాలా శక్తివంతమైనవి. ఒక్కసారి నారాయణాస్త్రాన్ని కానీ ప్రయోగిస్తే దాన్ని ఎదిరించే కొద్దీ దాని శక్తి ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఒక దగ్గరకు వచ్చేసరికి ఆర్చర్ శక్తి సరిపోదు అనమాట, దాన్ని ఎదిరించడానికి చంపేస్తుంది. ఇలా వైష్ణవాస్త్రం చూస్తే వైష్ణవాస్త్రం ఒకసారి వేస్తే ఏమైనా సరే వెళ్ళి ఎవరి మీద అయితే ప్రయోగిస్తారో వాళ్ళని చచ్చిపోద్ది అనమాట, అంటే వాళ్ళని చంపేస్తుంది అనమాట. సో రెండు చంపడం అయితే కామన్ అనమాట ఒక్కసారి ప్రయోగిస్తే. కానీ వీటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. అంటే ఎలా అంటే వీటికి కొన్ని విరుగులు అయితే ఉంటాయి. అంటే ఎలా అంటే వీటిని పని చేయకుండా చేయడానికి, లేకుంటే వీటిని న్యూట్రలైజ్ చేయడానికి అయితే కొన్ని ఇవి అయితే ఉన్నాయి. ఏంటి అని అంటే మనందరికీ తెలుసు నారాయణాస్త్రం వచ్చేసేసి మనం మహాభారతంలో చదువుకున్నాం అనమాట. ఏంటి అని అంటే నారాయణాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత అశ్వత్థామ కృష్ణుడు ఏం చేస్తాడంటే అన్నిటినీ వదిలేసేసి, తన దగ్గర ఉండే అన్ని అస్త్రాలు అయితే వదిలేసేసి అంటే కింద కూర్చొని మోకాల మీద అన్నట్లుగా కూర్చొని నారాయణాస్త్రానికి పూర్తి గౌరవం ఇచ్చి దానికి ఇలాగా అంటే నమస్కరించి దాన్ని శరణు కోరితే, అంటే శరణు కోరిన వారిని నారాయణుడు ఏమీ చేయడు కాబట్టి నారాయణాస్త్రం కూడా ఏమీ చేయకుండా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ ఒక ట్రిక్ ఉందన్నమాట. అది ఒక్క మార్గం మాత్రమే ఉంటుంది అనమాట నారాయణాస్త్రాన్ని ఎదిరించడానికి. ఇంకా ఏం చేసినా సరే నారాయణాస్త్రం ఆగదు. ఆ ఒక్కటి మాత్రం అయితే ఇదనమాట. కానీ వైష్ణవాస్త్రానికి చూస్తే వైష్ణవాస్త్రానికి కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా. ఏంటి అని అంటే ఆపోజిట్లో కూడా వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు అనుకోండి, ఆపోజిట్లో ఉండేవాడు కూడా వైష్ణవాస్త్రాన్ని కానీ ప్రయోగిస్తే అవి రెండు ఒకదాని పవర్ క్యాన్సిల్ చేసుకొని ఏమవుతుంది అంటే నార్మల్ అయిపోతుంది అనమాట. అలా లేదు అని అంటే ఆపోజిట్లో మహావిష్ణువే ఉండాలి అర్జునుడి దగ్గర ఉన్నట్లుగా. అప్పుడు మాత్రమే వైష్ణవాస్త్రం ఫెయిల్ అవుతుంది. ఆ రెండు కేసులు తప్ప వైష్ణవాస్త్రం ఇంకెప్పటికీ ఫెయిల్ అవ్వదు అంట. ఓకేనా. సో ఇక్కడే మీకు తెలిసిపోతుంది రెండు శక్తివంతమైనవే, రెండింటిని ఎవరు ఆపలేరు అనమాట. రెండింటి బలం ఎక్కువే. కానీ నారాయణాస్త్రం ఏంటి అని అంటే ప్రయోగించినప్పుడే వాళ్ళ దగ్గర ఉండే అన్ని అస్త్రాలు వదిలేసేసి
దానికి అంటే నమస్కరించి కానీ దాన్ని మొక్కితే నారాయణాస్త్రం ఆగిపోతుంది. కానీ వైష్ణవాస్త్రం ఆగదు. ఒకసారి ప్రయోగించిన తర్వాత వైష్ణవాస్త్రం వచ్చి చంపేస్తుంది అనమాట. సో వైష్ణవాస్త్రానికి ఇంకొక వైష్ణవాస్త్రం ఉంటేనే ఆపోజిట్లో ఆర్చర్ బతుకుతాడు. లేదనంటే మహాదేవుడే అంటే శ్రీ మహావిష్ణువే ఆ పక్క ఉండాలి. మహాదేవుడైనా ఓకే, శ్రీ మహావిష్ణువే ఆ పక్క అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కదా అన్నట్లుగా చెప్పాను. ఓకేనా? సో శ్రీ మహావిష్ణువే ఆ పక్క ఉండాలి. లేదు అని అంటే వాళ్ళు చచ్చిపోయినట్లే. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా మీకు అర్థమవుతుంది కదా, రెండు శక్తివంతమైనవే. నా ఉద్దేశం ప్రకారం అయితే వైష్ణవాస్త్రాన్ని ఒకసారి ప్రయోగిస్తే ఆపోజిట్ లో ఉండేవాడికి వైష్ణవాస్త్రం తెలిసి ఉండాలి. లేదు అని అంటే అయిపోయినట్లే. లేదనంటే తనతో పాటు మహావిష్ణువు కానీ ఉండాలి. లేదు అని అంటే వాళ్ళు చనిపోయినట్లే అనమాట. కానీ ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది నారాయణాస్త్రంలో. ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర నారాయణాస్త్రాన్ని ఎదిరించే అస్త్రం లేకపోయినా కానీ అన్నిటినీ పక్కన పెట్టేసేసి నమస్కరిస్తే అంటే మంచిగా నమస్కరిస్తే నారాయణాస్త్రం వెళ్ళిపోతుంది అనమాట, చంపదు. సో అదే డిఫరెన్స్ అనమాట. సో దీన్ని బట్టి అయితే మీకు అర్థమైంది కదా. నా ఉద్దేశం ప్రకారం అయితే వైష్ణవాస్త్ర చాలా గొప్పది. ఒక్కసారి కానీ వేస్తే అది టార్గెట్ని చంపే వెనక్కి వస్తుంది. కానీ నారాయణాస్త్రాలు అలా నారాయణాస్త్ర బాణాలు వేసే కొద్దీ శక్తివంతం అవుతుంది. వేయలేకపోతే అది చంపేసేసి వెనక్కి వెళ్ళిపోతుంది అంతే. వేసే కొద్దీ ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. కానీ నా వైష్ణవాస్త్రానికి అలా లేదు, ఒకసారి వేస్తే అయిపోతారు అంతే. సో నా ఉద్దేశం ప్రకారం అయితే వైష్ణవాస్త్ర గొప్పది అన్నట్లుగా అయితే నేను అనుకుంటున్నాను. నారాయణాస్త్ర కూడా చాలా గొప్పది. కానీ నారాయణాస్త్రకి మన దగ్గర విరుగులు లేకపోయినా సరే మనం నమస్కరిస్తే పనిచేస్తుంది. కానీ వైష్ణవాస్త్రానికి పనిచేయదు. ఇంకొక వైష్ణవాస్త్రం ఉండాల్సిందే. సో ఇది గైస్ నా అనాలిసిస్. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. జై శ్రీరామ్.